ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామంలో మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. అది దేవుని చిత్తమని ప్రతిరోజు మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. ఈ దినం కూడా దేవుని స్తుతించి ఆరాధించే భాగ్యం ప్రభు ఇచ్చినందుకై దేవాది దేవునికి స్తోత్రాలు కలుగును గాక. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ సమయాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ సమయం కొరకు దినం కొరకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మాకిచ్చిన చక్కటి దినం కొరకు వందనాలు ప్రభా. అద్భుతమైన సమయం కొరకు వందనాలు ప్రభా. ఈ దినం కూడా నీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని బలపరచండి. ఎస్ లార్డ్, స్ట్రెంగ్థెన్ us గాడ్. మమ్మల్ని స్థిరపరచండి ప్రభా. దేవా, మేము ఎక్కడెక్కడైతే బలహీనులుగా ఉన్నామో నాయన, ఎక్కడెక్కడైతే ప్రభా మేము లూజ్గా ఉన్నామో, సడలించబడిన వారంగా ఉన్నాము, మా విశ్వాసము ప్రభా బలము పొందును గాక. ప్రతి బిడ్డ ధైర్యాన్ని పొందును గాక. ప్రతి బిడ్డ ఆశీర్వదించబడును గాక. ఈ దినము కూడా నీ స్వరము నాయన ప్రతి ఒక్కరితో మాట్లాడును గాక. లెట్ ఎవ్రీ పర్సన్ హియర్ దై వర్డ్ టునైట్. హీల్ దర్ బ్రోకెన్ హార్ట్ గాడ్. ఎవ్రీ సాటానిక్ పవర్స్, ఈవిల్ ఫోర్సెస్ బీ డిస్ట్రాయిడ్ ఇన్ జీసస్ నేమ్. సాతాను శక్తులు, దురాత్మ శక్తులు యేసు నామములో గద్దించబడును గాక. గొప్ప విడుదల ప్రకటిస్తూ ఉన్నా. నీ సన్నిధిని ఆహ్వానిస్తున్నా, నీ పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తున్నా. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మా హృదయాలను, మా కుటుంబాలను, మా జీవితాలను దీవించండి. మా అంతరంగాలు దీవించండి నాయన. ఈ దినం కూడా ప్రభా ప్రతి ఒక్కరి హృదయాలలో నీ సన్నిధి నింపమని, ఎవరికైతే విడుదల లేదో వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా తండ్రి, మా కొరకు నువ్వు చేసిన త్యాగాన్ని, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, హింసలు, ఉపద్రవాలు సమస్తాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఓకే పిల్లారా, ఈ దినం కూడా ప్రభు సన్నిధానంలో దేవుని ఆరాధించడానికి చక్కటి అవకాశాన్ని, చక్కటి దినాన్ని ప్రభు మనకిచ్చాడు. దాన్ని బట్టి నేను దేవాతి దేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తా ఉన్నా. మీ మధ్యలోనికి రావటానికి ప్రభు ఈ కృపనిచ్చాడు. దేవునికి స్తోత్ర. దేవుని సన్నిధానంలో మీ మధ్యలోనికి రావటం అంటే నాకు నిజంగా ఇది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి దినం. దేవుని స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి ప్రతిరోజు దేవుడు సమయాన్ని అనుకూలపరుస్తూ ఉన్నాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా, ఆటంకాలు అడ్డులు అన్నీ తొలగించి ప్రతి ఆటంకాన్ని యేసు నామములో అధిగమించడానికి కృపణిస్తూ ఉన్నాడు. ఈ దినం కూడా పిల్లారా, గొప్ప విషయాలు దేవుని వాక్యంలో నుండి మనం వినటానికి మన హృదయాలను, మన అంతరంగాల్ని ఈ దినం సిద్ధం చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మాట్లాడే ప్రతి దాన్ని విందాం. ప్రతి మాటను మన హృదయంలో భద్రం చేసుకుందాం. లెట్ us కీప్ దై వర్డ్. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. గివ్ us strength జీసస్. హల్లెలూయా. నీ వాక్యం వినటానికి మా కృపనివ్వండి ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా హృదయంలో నీ వాక్యాన్ని భద్రం చేసుకోవటానికి సహాయం చేయండి అని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. దేవుడిని అడగండి, అది మీకు ఇవ్వబడుతుంది. అడుగు ప్రతి వానికి ఇవ్వబడుతుంది పిల్లారా. అడగకే మనం పొందుకోవట్లేదని యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పాడు. మనం అడగకే పొందుకోవట్లేదు. కొందరైతే అడుగుతున్నారు, కానీ భోగేచ్ఛల కొరకు అడుగుతున్నారు, సుఖాల కొరకు అడుగుతున్నారు, లోక సంబంధమైనటువంటి ఆశల కొరకు, వాంఛల కొరకు అడుగుతూ ఉన్నారు. సారీ, ఓకే, సారీ, కొంచెం గొంతు పట్టింది, ఏమనుకోవద్దు. లూకాసు వార్త 16వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి మనం చదువుకున్నాం పిల్లలు ఈ దినం. లూక్ చాప్టర్ 16 verse 1 through some verses. Let us read tonight. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా. ఇక్కడ ఒక ధనవంతుని దగ్గర ఒక గృహ నిర్వాహకుడు, లేకపోతే మేనేజరు, యజమాని యొక్క పనులు, ఇల్లు, లేకపోతే ఇంటి మీద అన్నిటిని చూసుకునేటువంటి వ్యక్తి అనుకోవచ్చు. నాకు యోసేపు గుర్తొస్తా ఉన్నాడు. యోసేపు కూడా పోతిఫర్ ఇంటిలో గృహ నిర్వాహకుడిగా ఉంటాడు. ఇల్లంతటను అప్పగించేసేసాడంట పోతిఫర్. ఏది కూడా పట్టించుకోవట్లేదంట, అన్నం తినటం తప్ప. ఒకరోజు తన భార్య వచ్చి అడుగుతుంది, నాతో నువ్వు పడుకోవాలి, నాతో శయనించాలి, నాతో సుఖాన్ని అనుభవించాలి అని అడుగుతుంది.
పిల్లలు. చూసారా ఎంత డేరుగా అడుగుతుందో. అప్పుడు యోసేపు అన్నాడు, ఈ ఇల్లంతటిపైన నీ యజమానుడు నాకు అధికారం ఇచ్చాడు, నేను ఇంటిలో నిరభ్యంతరంగా ఏదైనా చేయొచ్చు, ఎవ్వరి యొక్క అధికారం నా మీద లేదు, లేకపోతే బానిసత్వం లేదు. ఎస్, అలాగ నమ్మాడండి. అయితే యోసేపు మాట్లాడే మాట ఏంటంటే, నీవు అతని భార్య కాబట్టి నీ మీద నాకు అధికారం లేదు అని చెప్పి. ఎందుకంటే భార్య మీద భర్తకు మాత్రమే అధికారం ఉంటుంది. సో పిల్లారా, నీతో ఈ పాపము చేసి నేను దేవుని దృష్టిలో ఎలాగ పాపాన్ని కట్టుకుందునని అంటాడు. నమ్మకంగా ఉన్నాడు యోసేపు. దేవునికి స్తోత్రం. యోసేపు పోతిఫర్ ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు పిల్లారా. ఇక్కడ యజమానుడు అయితే నమ్మితే మోసం చేస్తున్నాడు గృహ నిర్వాహకుడు. అతని గురించి ఏమనుందంటే, వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా ఆ యొక్క వ్యక్తి మీద నేరం మోపబడింది. ఎస్, నేరం మోపబడింది, నిరూపించబడింది పిల్లారా. ఆస్తి అంతా కొంతమంది నమ్మి డబ్బులు ఇస్తే అపనమ్మకంగా ఉంటారు, నమ్మి ఏదన్నా అప్పగిస్తే అపనమ్మకంగా ఉంటారు, నమ్మి ఇంటిలో ఉంచుకుంటే అపనమ్మకంగా ఉంటారు. మానవుని యొక్క స్వభావం పిల్లారా. మనుషులు నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారు. నమ్మిన స్నేహితుడినే మోసం చేస్తున్నాడు. కొంతమంది ఏమంటారంటే, నమ్మితేనే కదా మోసం చేసేది, నమ్మకపోతే ఎలాగ మోసం చేస్తాడు, ఎవరైనా మోసం చేస్తారా అని అంటారు. ఎస్, నమ్మితేనే. నమ్మక ద్రోహం చేస్తారు, నమ్మిన వాళ్ళని నట్టింట ముంచుతారంటారు చూడండి. ఎవరైతే నమ్ముతారో వాళ్ళని బాధ పెడతారు, గాయం చేస్తారు, వేదన చేస్తారు, వేదనకి గురి చేస్తారు, దిక్కులేని వాళ్ళుగా చేస్తారు, భయంకరమైనటువంటి వ్యక్తులుగా చేస్తారు. పోతిఫర్ ఇంటిలో యోసేపుని అలాగే చేసింది పోతిఫర్ భార్య. నేరం మోపింది ఆయన మీద. తప్పు చేయలేదు యోసేపు, ఇక్కడ తప్పు చేశాడు. ఇతను తప్పు చేసాడని నేరం మోపబడింది. కానీ అక్కడ యోసేపు ఏ తప్పు చేయకుండా అని నాతో పాపము చేయటానికి నీవు లేని సమయం చూసుకొని, ఎవరింట్లో లేని సమయం చూసుకొని నా మీద అగత్యానికి పాల్పడ్డాడు, నా మీద దాడి చేయటానికి, నాతో శయనించటానికి నా మీద దాడి చేసాడని చెప్పి ఒట్టి పుణ్యానే ఏమి చేయకపోయినా కానీ అనవసరంగా అతన్ని బ్లేమ్ చేస్తూ ఉంది పిల్లారా, తను సేవ్ చేసుకోవటానికి. ఈమె పోతిఫర్ యొక్క భార్య నీచమైన స్వభావం కలిగినటువంటిది, దుష్ట సహవాసము కలిగినటువంటి, దుష్ట సాంగత్యములో పెరిగినటువంటి స్త్రీగా కనబడతా ఉంది. కాబట్టి దుష్టత్వం ఆమెలో ఉంది, కామం ఆమెలో ఉంది, వ్యభిచారం యొక్క బుద్ధి ఆమెలో ఉంది. కొంతమందిలో వ్యభిచారపు బుద్ధి ఉంటుంది, కొంతమందిలో కామం ఉంటుంది, కొంతమందిలో నానా రకాలైనటువంటి శోధించే మాటల చేత శోధిస్తారు, బలహీనపరుస్తారు, అపనమ్మకంగా ఉంటారు, నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారు. ధనం విషయంలో మోసం చేస్తారు, భార్య విషయంలో మోసం చేస్తారు, పిల్లల విషయంలో మోసం చేస్తారు, ఆస్తుల విషయంలో మోసం చేస్తారు, పొలం విషయంలో, ఇల్లు విషయంలో, బంగారం విషయంలో, పుస్తకాల విషయంలో, బైబిల్ విషయంలో కూడా మోసం చేస్తారు పిల్లరా. నేను నమ్మి బైబిల్ అక్కడ పెట్టేసి వెళ్ళాను, స్టేజ్ మీదకి వెళ్ళి దిగొచ్చే లోపల బైబిల్ పోయింది. నేను ఆ చర్చిని నమ్మాను, షూ చేసుకొని వెళ్ళలేం కాబట్టి బయట ఇడిచేసి లోపల స్టేజ్ మీద కూర్చొని కార్యక్రమం ముగించుకొని తిరిగి వచ్చేటప్పటికి షూస్ లేవు. చిన్న వాటిని కూడా దొంగతనం చేస్తారు, మోసం చేస్తారు. వీడు అలాగే చేస్తున్నాడు. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా, ఎంతోమంది క్రైస్తవులు దేవుని బిడ్డలు అనబడినటువంటి వారి దినాల్లో మిమ్మల్ని మోసం చేయమండి, మిమ్మల్ని బాధ పెట్టమండి, మేము ఎంతో నీతి కలిగిన వాళ్ళము, యథార్థమైన వాళ్ళము అని చెప్పి మోసాలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు పిల్లలు. దేవుని నమ్ముకున్నామని చెప్పి మోసాలు చేస్తారు, దేవుని నమ్మినోళ్ళు మోసం చేస్తారు. నమ్మిన యజమానుడి మోసం చేశాడు, నమ్మిన స్నేహితులను మోసం చేస్తారు, నమ్మిన సన్నిహితులు మోసం చేస్తారు, నమ్మినటువంటి వారినే రోడ్ల మీదకి తీసుకొస్తారు, పోలీస్ స్టేషన్లకు అప్పగిస్తారు,
కోర్టులకు అప్పగిస్తారు, జైల్లో పడేస్తారు, శిక్షకు వారిని గురి చేస్తారు, వేదనకు గురి చేస్తారు. భయంకరమైనటువంటి మానసికమైన ఒత్తిడికి గురైపోయి ఆత్మహత్య చేసుకునేటట్లు చేస్తారు కొంతమంది. పిరికి వాళ్లను దేవుడు క్షమించడు. ఒకవేళ మీరు పిరికితనంతో ఆత్మహత్య చేసుకుంటే దేవుడు క్షమించడు. కాబట్టి జాగ్రత్త. ఎన్ని బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ఆత్మహత్య చేసుకోవద్దు. అన్యాయస్తుడైన వాడు వాడి యొక్క కర్మను చూడాలి. కర్మ అంటారు చూడండి. దేవుడు నాతో అదే చెప్పాడు, జాన్ నువ్వు ఈ లోకాన్ని ప్రభువా నన్ను తీసుకో ప్రభువా అని అడిగాను. నాకు బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, నేను నమ్మినోళ్లే మోసం చేశారు, బాధ పెట్టారు, ఎంతో భయంకరంగా చిత్రహింసలకు గురి చేశారు, అవమానానికి గురి చేశారు. జీవితాన్ని భయంకరమైనటువంటి రీతిలో జీవించటానికి, బ్రతకటానికి క్రూరంగా, నీచంగా అబద్ధాలాడి, మోసం చేసి, బాధ పెట్టి అప్పగించేసారండి అనిల్కి. యేసు ప్రభు నన్నులకి అప్పగించారు చూడండి. నన్ను అప్పగిస్తారు అనిల్కి అని చెప్పాడు యేసు ప్రభు వారు ముందే. యూదులే, శాస్త్రులే, పరిసయ్యులే, ప్రధాన యాజకులే, నీ జనులే నిన్ను నాకు అప్పగించారని అంటాడు పిలాతు. నీ జనులే, నీ జనులే, నీ ఇంటి వారే నిన్ను అప్పగిస్తారు, జాగ్రత్త. యేసు ప్రభు వారు చెప్పింది అదే, జాగ్రత్త. ఇంటివారు అప్పగిస్తారు, సహోదరుడు సహోదరుని అప్పగిస్తాడు, తండ్రిని తల్లిని, తండ్రి తల్లిని, తల్లి తండ్రిని, పిల్లలు కుమారులను, కుమారులు పిల్లలను అప్పగిస్తారు. పిల్లరా, ఎంతోమంది ఈ దినాల్లో అలాగా భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. నరక యాతను చూపిస్తూ ఉన్నారు, బాధకు గురి చేస్తూ ఉన్నారు, దుఃఖానికి గురి చేస్తున్నారు, వేదనకి గురి చేస్తూ ఉన్నారు. నమ్మిన వాళ్ళను మోసం చేస్తున్నావా? బాధ పెడుతున్నావా? కృంగదీస్తున్నావా? నిన్నటి దినం చెప్పుకున్నాం, దేవుడు పక్షపాతి కాదు. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మాట్లాడేటి పిల్లారా. 16 వచ్చిన దగ్గర నుండి చదువుకోండి. దేవుడు పక్షపాతి కానే కాదు. దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. అన్యాయం చేసిన వానిని విడిచిపెట్టడు. 2వ వచనం, అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగింపుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండ వల్ల కాదని వానితో చెప్పెను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచు ఉన్నాను. మంచిగా ఉంది, చక్కగా ఉంది కదా పని. ఎంతో మంది పుల్లారా ఇలాగా కొన్ని సంస్థలు మోసం చేస్తాయి, తెలుసా మీకు? నమ్మితే మోసం చేస్తాయి కొన్ని సంస్థలు ఉన్న మనుషులు మోసం చేస్తారు. కొంతమంది డోనర్స్ మోసం చేస్తారు, కొంతమంది ఆ సంస్థ యొక్క అధికారులు మోసం చేస్తారు. ఎంతోమంది ప్రభుత్వం యొక్క ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చులు పెడతారు. అధికారులు, నాయకులు మోసం చేస్తారు, విచ్చలవిడిగా ఖర్చులు పెట్టేస్తారు. సమయం వచ్చినప్పుడు వీడిలాగంటారు, భిక్షమెత్తలేను, కష్టపడి పని చేయలేను, తవ్వలేను, నా యజమానుడు నన్ను తీసేస్తాడే గృహ నిర్వాహకపు హక్కులో నుండి, అధికారం నుండి, గృహ నిర్వాహకపు పనిలో నుండి నన్ను తీసి పారేస్తాడే. 4వ వచనం, అబ్బా చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 16వ వచనంలో నుండి, 16వ అధ్యాయంలో నుండి 4వ వచనం చదువుతాం. లూక్ చాప్టర్ 16:4. లూకాసు వార్త 16:4. నన్ను ఈ గృహ నిర్వాహకపు పనిలో నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకొనున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని వావ్, మళ్ళా ప్లాన్ చేస్తున్నాడు వీడు. తీసివేసిన తర్వాత నేనేం చేయాలో నాకు తెలియను, వాళ్ళ ఇళ్లలో నన్ను ఎట్లా చేర్చుకుంటారు నాకు తెలియను. 5వ వచనం, తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు
నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి 50 మణుగులన్నీ వ్రాసుకొనమని వానితో చెప్పాను. చూసావు, ఇక్కడ మోసం చేస్తున్నాడు మళ్ళా. అంటే వీళ్ళన్నా కానీ నన్ను కనికరిస్తారు కదా, తర్వాత వీళ్ళన్నా నన్ను మెచ్చుకుంటారు, వీళ్ళన్నా నన్ను చేర్చుకుంటారు, వీళ్ళన్నా నాకు ఏదో సహాయం చేస్తారు. అయ్యా నువ్వు మాకు అప్పుడు సహాయం చేసావు, ఇదిగో నీకు ఇది మేము సహాయం చేస్తామని చేస్తారు కదా. 7వ వచనం, తర్వాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగగా వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటీ తీసుకొని 80 తూములని వ్రాసుకొనమని చెప్పాను. 100 తులాలకి 80 తులాలు. 8వ వచనం, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వీడు చేసింది తప్పు అయినప్పటికీ యజమానుడు మెచ్చుకున్నాడు. అంటే ఎందుకు యుక్తిగా నడుచుకున్నాడు, వాళ్ళకి అన్యాయం చేయలేదు. అసలు యజమానుడి యొక్క ఆలోచన ఏంటంటే ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది, ఇంకొకరు మోసం జరుగుతుంది, దానిని వీడు కొట్టేస్తున్నాడు. వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడు, నాకు అన్యాయం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. కొంతమంది ఇలాగే ఉంటారు, అటు ప్రజలది తింటారు, ఇటు గవర్నమెంట్ది తింటారు. అన్ని చోట్ల అన్ని స్థలాల్లోది కొట్టేస్తారు. కొంతమంది తల్లిదండ్రులది తీసుకుంటారు, వాళ్ళ కష్టార్జితం కూడా వాళ్ళే అనుభవిస్తారు. పిల్లలు తల్లిదండ్రులకి ఎవరు? పిల్లారా, ఎక్కడికి వెళ్ళినా కానీ యథార్థత లేదు. పిల్లారా, మన హృదయంలో యథార్థత ఉండాలి, నీతి ఉండాలి, నమ్మకంగా ఉండాలి. నోవాహు అంట దేవుని ఎదుట యథార్థపరుడిగా కనపడ్డాడంట. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని ఎదుట యథార్థపరుడిగా ఉన్నాడు. దావీదు దేవుని ఎదుట యథార్థపరుడిగా ఉన్నాడు. మళ్ళా సొలొమోను యథార్థపరుడిగా లేడు దావీదులాగా. దేవుని ఎదుట దేవుని దగ్గర న్యాయవంతులుగా ఉండాలి. పిల్లారా, అన్యాయం చేయొద్దు, మోసం చేయొద్దు, దగా చేయొద్దు. తన యొక్క పనివాడు సరైంది చేసాడని చెప్పి మెచ్చుకున్నాడంట. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. వెలుగు సంబంధుల గురించి లోక సంబంధుల గురించి యేసుప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. లోక సంబంధులే యుక్తిగా ఉండారు, వెలుగు సంబంధులకి యుక్తి లేదు. వెలుగు సంబంధులమని చెప్పుకుంటూ ఎంతో భయంకరమైన మోసములో ఉండారు. పాము వలె వివేకం కలిగి ఉండాలంట, పావురు వలె నిష్కపటంగా ఉండాలంట. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి స్టోరీని యేసుప్రభు వారు చెప్పుకుంటూ వచ్చారు. పిల్లారా, లూకాసు వార్త 16:9 చదువుకుందాం ఇప్పుడు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్ములను వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకొందురని మీతో చెప్పుచున్న. అన్యాయపు సిరి వలన, ఈ సిరి మీద కాదు మనం ఉంచుకోవాల్సింది దృష్టి, సిరి దగ్గర నమ్మకంగా ఉండాలి. అన్యాయమైనటువంటి సిరి, స్నేహితులు సంపాదించుకోండి. మీరు అన్యాయంగా సంపాదించారా, ఓకే, దానితో స్నేహితులు సంపాదించుకోండి. మోసం చేశారా, జక్కీ అంటాడు, ఇదిగో అన్యాయముగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వానికి నేను 4 అంతలు ఇస్తాను. ధర్మశాస్త్రం చెబుతా ఉంది 4 అంతలు ఇవ్వమని. ఒకని ఎద్దైనను ఒకని గొర్రెైనను ఎవడైనా దొంగిలించినా దాన్ని చంపివేసినా దానికి బదులుగా 4 అంతలు గొర్రెలు చెల్లించాలి, 5 అంతలు ఎద్దులు చెల్లించాలి. ఇక్కడ జక్కయ్య ఎన్నుకున్నాడు గొర్రెలు 4 వంతులు కాబట్టి 4 అంతలు నేను ఇస్తాను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుంటే. నా ఆస్తిలో సగం ఆస్తి పేదలకు ఇచ్చేస్తాను. వావ్, సంపాదించినంత సంపాదించారు ఇంతకాలం అన్యాయంగా, మోసంగా, దగాగా, వాళ్ళను ముంచి వీళ్ళను ముంచి ఎంతో అన్యాయం చేసి బాధ పెట్టి దుఃఖపెట్టి. అయితే ఇప్పుడైనా దేవుని సన్నిధి మీ దగ్గరకు వస్తున్నప్పుడు, సమయం వచ్చినప్పుడు సరి చేసుకోండి. యజమానుడు ఒక సమయం వచ్చింది, యజమానుడు ఆ వ్యక్తిని తన యొక్క పనిలో నుండి తీసి బయట వారేస్తానని చెప్పినప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి అంటున్నాడు, ఇదిగో నేనేం చేయాలో నాకు తెలుసు. వారిని అందరిని పిలిచి వారి యొక్క అప్పంతా కూడా మార్చిపడేసేసాడు. కానీ యజమానుడు కోప్పడలేదు వాని మీద, వాడు క్విక్గా నడుచుకున్నందుకు మెచ్చుకున్నాడంట. వావ్, అక్కడేమో తీసేస్తానన్నాడు, ఇక్కడ మెచ్చుకుంటున్నాడు. పిల్లారా, బైబిల్ గ్రంథంలో యేసుప్రభు దీని ద్వారా మనకు నేర్పిస్తుంది ఏంటంటే అన్యాయమైనటువంటి ధనము అంటున్నాడు ఇక్కడ. చాలా అద్భుతంగా ఉంది కదండి ఈ మాట నిజంగా. 9వ వచనంలో
verse 9. And I say unto you, make to yourselves friends of the mammon of unrighteousness, that when ye fail, they may receive you into everlasting habitations. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మలను వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసాల్లోనికి మిమ్మల్ని చేర్చుకుందురని మీతో నిశ్చయముగా చెబుతున్నారు. అన్యాయపు సిరి, మోసం చేసి దగా చేసి ఎక్కడెక్కడ సంపాదించేవి అదంతా ఇచ్చేసేయి. ధనవంతుడు అన్నాడు, నీ కలిగిందంతా అమ్మేసి నన్ను వెంబడించు. ఆ ధనమంతా పేదలకు ఇచ్చేసి, వాడు చాలా గొప్ప ధనవంతుడు అంట. వాడి కలిగినటువంటి దాన్ని నమ్మేసేమంటే వాడికి బాధ కలిగింది. నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలని అడిగాడు యేసు ప్రభు. నువ్వు ఇది చెయ్యాలన్నప్పుడు అది చేయట్లా. నేను దినం మనం విన్నాం పిల్లరా, దేవుడు చెప్పింది చేస్తే, చెయ్యమన్నా చేస్తే ఎన్ని ఆశీర్వాదాలు. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం కొర్నేలు గురించి మనం విన్నా. దేవుడు చెప్పింది చేసాడు. హల్లెలూయా. కొర్నేలు ఒక అన్యుడు, ఒక శతాధిపతి. ఇటలీ దేశంలో పటాలములో ఆయన ఒక గొప్ప అధికారిగా ఉన్నాడు. రోమా సామ్రాజ్యం యొక్క అధికారంలో ఆయన గొప్ప భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దాన ధర్మాలు చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, అంత గొప్పవాడు పిల్లారా. అయినప్పటికీ అతనికి రక్షణ అవసరమైంది. దేవుని దూత చెప్పిన మాట ఏంటంటే, నువ్వు పేతుని పిలిపించుకో. చెప్పగానే ఆ మాట విన్నాడు, పేతుని పిలిపించుకో. పేతురు యేసు ప్రభువుని గురించి సువార్త ప్రకటించాడు. అక్కడ విన్న వాళ్ళందరి మీదగా పరిశుద్ధాత్ముడు దిగిరాగా అందరూ కూడా బాప్తీసం తీసుకోవాలని చెప్పాడు పేతురు. క్రైస్తవులు అందరు బాప్తీసం తీసుకున్నారు, రక్షణ పొందారు. పిల్లరా, మన జీవితాలు మార్చబడాలి, రూపాంతరం చెందాలి, దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి, విధేయత చెందాలి. 10వ వచనం చెబుతా ఉంది, లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెములు అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. చాలా మంది మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండలేదు. నమ్మకంగా ఉంటే అనేకమైన వాటిలో నమ్మకంగా ఉంటాడు, అన్యాయంగా ఉంటే అనేకమైన వాటిలో అన్యాయంగా ఉంటాడు. కొంచెములో నమ్మకంగా ఉండలేదు పిల్లలు, అన్యాయంగా ఉంటా ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు, దగా చేస్తూ ఉన్నారు, దేవుని మాట వింటలేదు, మాట విని సరి చేసుకోవట్లా, చక్కపరచుకోవట్లా జీవితాల్ని. అందుకే రక్షణ ఉండట్లేదు, విడుదల ఉండట్లేదు, స్వస్థత ఉండట్లేదు, ఆరోగ్యం ఉండట్లా. ఈ దినాల్లో చాలామంది జీవితాల్లో దేవునికి విరోధంగా బ్రతుకుతూ ఉన్నారు. 11వ వచనం చెబుతా ఉంది, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. సత్యమైన ధనాన్ని ఎవరు మీ వశం చేస్తారు? అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా మీరు ఉండకపోతే, ధన విషయంలో నమ్మకం ఉండకపోతే ఎలాగండి? సత్యమైనటువంటి ధనాన్ని దేవుడు మీకు ఎలాగిస్తాడు? దేవుని యొక్క రాజ్యంలో మిమ్మల్ని ఎట్లా నమ్ముతాడు? దేవుని బిడ్డలుగా మిమ్మల్ని ఎట్లా స్వీకరించగలుగుతాడు? ఆయన మిమ్మల్ని నమ్మి ఎలాగా ఆయన మీకు ఇవ్వగలుగుతాడు? నమ్మకం లేకపోతే దేవుడు ఎట్లాగ అప్పగిస్తాడు? మనకి అప్పగించడు కదా. ఆయన మనుషుడా? ఆయనకి తెలియకపోవటానికి ఆయనకి తెలుసు అన్నీ. అయినా కానీ దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. 12వ వచనం చెబుతూ ఉంది, మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. 13వ వచనం, ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపనేరని చెప్పాను. 2 యజమానులకి దాసుడిగా ఉండలేడండి. ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. అలాగనే సిరికి దేవునికి దాసులుగా ఉండలేరు. చాలామంది దేవుని కంటే దేవుని ఆశీర్వాదాల మీద ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నారు. ఉపవాసాలు ఉంటారు ఆశీర్వాదాల కొరకు, ప్రార్థనలు చేస్తారు ఆశీర్వాదాల కొరకు, వాక్యం చెబుతారు ఆశీర్వాదాల కొరకు, గ్రామాలు దర్శిస్తారు ఆశీర్వాదాల కొరకు, డబ్బు కోసం, ధనం కోసం, విజిటింగ్లు చేస్తారు డబ్బు కోసం, ధనం కోసం. దానికోసమే చేయొద్దు.
దేవుని కోసం చేయండి. దేవుని ఆశీర్వాదాల కోసమే దేవుని మందిరానికి రావద్దు, వాక్యం వినొద్దు. దేవుని కోసం రండి, దేవుని ప్రేమించండి. మందిరానికి వచ్చినప్పుడు పొద్దున్నే వచ్చి మందిరంలో ఉన్న అన్నిటిని కూడా చక్కపరచాలి, పనులు చేయాలి. ఏమి తక్కువగా ఉందో చూడాలి, నమ్మకంగా ఉండాలి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి కదలను వారును స్థిరులను ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులై ఉండండి. దేవుని పని అందు ఆశ కలిగి ఉండండి, ఆసక్తులై ఉండండి. దేవుని మందిరంలో నమ్మకంగా ఉండరు, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండరు. కొంతమంది నమ్మకంగా ఉండి పనులు చేయాలి పిల్లరా, దేవుని సేవ చేయాలి పిల్లరా, దేవుని సేవించాలి. నీ పనిలో నమ్మకంగా ఉండాలి, నీ ఆఫీసులో నమ్మకంగా ఉండాలి, నీ ఇంటిలో నమ్మకంగా ఉండాలి, నీ భార్య దగ్గర నీ భర్త దగ్గర నమ్మకంగా ఉండాలి, నీ తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అన్యాయంగా ఉండొద్దు, అక్రమంగా ఉండొద్దు, మోసంగా ఉండొద్దు. 14 వచ్చింది. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచూ ఉండగా, ధనాపేక్ష కలిగినటువంటి పరిసయ్యులు చాలా పవిత్రులు చెబుతారు. మేమే పవిత్రులు, పరిశుద్ధులు, మా కులం అట్లా, మా మతం అట్లాగా, మా గొప్పతనం ఇది, మా వంశం ఇది అని వెర్రవీగుతారు. కానీ ధనాశపరులు అంట వీళ్ళు, లోభులంట వీళ్ళు. ఇంకా చెబుతా ఉంది వాక్యం, లోభులు కూడా. లోభం విషయంలో, లోభత్వం విషయంలో జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యంలో. వీళ్ళు ధనాపేక్ష కలిగినటువంటి వారు. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులమని అనిపించుకొని వారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మీరు మనుషుల దగ్గర నీతిమంతులు అనిపించుకుంటారు, కానీ దేవుడు మీ హృదయాన్ని ఎరిగి ఉన్నాడు. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఘనంగా ఎంచబడుతున్నారు, కానీ దేవుని దృష్టికి అది అసహ్యము అని చెబుతూ ఉన్నాడు పిల్లరా. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచు ఉన్నది. ప్రతి వాడును ఆ రాజ్యంలో బలవంతంగా జొరబడుచు ఉన్నాడు. ధర్మశాస్త్రములో ఒక పొల్లైనను తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించుట సులభము. ప్రైజ్ ద లార్డ్. ఒక్క పొల్లు కూడా తప్పిపోదు, ఒక్క సున్నా కూడా తప్పిపోదు పిల్లారా. బలవంతంగా జొరబడుతూ ఉన్నారు మనుషులు. ఎవరు పడితే వాళ్ళు ఎలాగ పడితే అలాగ జీవిస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నారు. దేవుని మాట వినట్లా, దేవునికి విధేయులుగా ఉండట్లా, దేవుని దగ్గర నమ్మకంగా ఉండట్లా, మనుషుల దగ్గర నమ్మకంగా ఉండట్లా. నమ్మకమైన బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలి దేవుని చేత. నీ పనిలో నమ్మకంగా ఉండాలి. నీకు అప్పగించబడిన పనిలో దేవుడు ఏం చేయమంటాడో అది చెయ్యాలి. డూ వాట్ ఎవర్ గాడ్ వాంట్స్ యూ టు డూ ఇన్ యువర్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లారా. అన్యాయంతో కూడినటువంటి ధనం విషయంలో, అన్యాయపు సిరి విషయంలో మీరు నమ్మకంగా ఉండకపోతే, సత్యమైనటువంటి ధనం విషయంలో మీరు ఎలాగ నమ్మకంగా ఉంటారు? ఎలాగ నమ్ముతాడు దేవుడు? మనుషులు ఎలాగ నమ్ముతారు మిమ్మల్ని? ఈ దినం ఏదైనా కానీ మన జీవితంలో దేవునికి విరోధంగాను, మనుషులకు విరోధంగాను, మనం విరోధంగా జీవించడానికి ఏదైనా కానీ మనం బంధించుంటే దాని నుండి విడుదల పొందుతాం పిల్లారా. ఇప్పుడే రక్షణ పొందుతాం, మారు మనసు పొందుదాం, దేవుని దగ్గరకు వస్తాం. అన్యాయమైనటువంటి ధనం విషయంలో ఆశ ఉంటే వదులుకండి. ఇచ్చ ఉంటే, కోరిక ఉంటే, తపన ఉంటే వదులుకండి. దాన్ని వదులుకొని దేవుని దగ్గర దాన్ని విడిచిపెట్టేసేయండి. లీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కమ్ టు జీసస్ క్రైస్ట్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, నీవు మాతో మాట్లాడావు. ఈ మాటలను ప్రతి మాట మా హృదయంలో, మా జీవితాల్లో ఫలభరితంగా చేయండి. ఆశీర్వదించండి. నీ కృప సమృద్ధిగా కుమ్మరించండి. ఈ దినం కొరకు, సమయం కొరకు వందనాలు ప్రభువా. మేము నీ యొద్ద నమ్మకంగా ఉండటానికి సహాయం చేయండి, యథార్థంగా ఉండటానికి సహాయం చేయండి, పవిత్రమైన మనసుతో నిన్ను సేవించడానికి సహాయం చేయండి. ధనానికి మేము దాసులము కాకుండా నీకు దాసులుగా ఉండటానికి కృప చూపండి. ఈ సమయం కొరకు, దినం కొరకు నీకు వందనాలు ప్రభువా. ఏదైనా తప్పిదములు, బలహీనతలు నాయనా ఏదైనా కానీ ప్రభా, నీ బిడ్డలు ఏలుబడి చేస్తూ ఉంటే నేటి దానంతటి నుండి విడిపించండి దేవా. అద్భుతాన్ని జరిగించండి, గొప్ప కార్యం జరిగించమని, దీవించమని ప్రార్థిస్తున్నా. ఈ సమయం కొరకు, దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ
నాతో మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ప్రభా. యేసయ్యా స్తోత్రాలు తండ్రి. దీవించండి నాయన, బలపరచండి, ప్రతి బిడ్డ జీవితాన్ని ఆశీర్వదించండి, వారి కుటుంబాలు దీవించండి ప్రభా, వారి జీవితాలు దీవించండి. ఎస్ లార్డ్, ఎక్కడెక్కడైతే అన్యాయం ఉందో, మోసం ఉందో, దగా ఉందో వాటన్నిటి నుండి విడిపించండి ప్రభా. ఇప్పుడే విడిపించబడుదురుగాక నీ బిడ్డలు. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి విడిపించబడుదురుగాక, లోకము యొక్క ఆశ నుండి విడిపించబడుదురుగాక, ధనాశ నుండి విడిపించబడుదురుగాక. ధనాశ సమస్త కీడులకు మూలమని సెలవిచ్చావు తండ్రి. అద్భుతాలు చేయమని, దీవించమని, ఆశీర్వదించమని, మహిమ ఘనతా ప్రభావాలు మీరే పొందమని ఈ సమయదినం కొరకు వందనాలు స్తుతులు స్తోత్రాచరించి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధి సహవాసం, కాపుదల భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. ఈ దినం కూడా ప్రభుని స్తుతించే భాగ్యం ప్రభు మనకిచ్చాడు. రేపటి దినం కూడా పిల్లారా సాధ్యమైనంత వరకు త్వరగా వస్తాను. ఈరోజు కూడా కొంచెం గెస్టులు వచ్చారు. సో పాస్టర్ గారు కామారెడ్డి ప్రాంతాల్లో నుండి ఫ్యామిలీతో, సో వారితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ సమయం ఎక్కువైపోయింది. ప్రతిరోజు మనము దేవుని వాక్యం వింటూ ఉన్నాం. ఎవ్రీడే ప్రతిరోజు వినండి, దేవుని స్తుతించండి, దేవుని మహిమపరచండి. యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జాన్ సామ్యూయల్ ముక్కాల అని కొడితే యూట్యూబ్లో కూడా వస్తుంది. ప్రతిరోజు వాక్యము అప్లోడ్ చేయబడతా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొంచెం నేను డిలే అయిపోయింది చేయటం, కొంచెం పనులు పెట్టుకొని, కొంచెం పనులు బిజీ వలన, ప్రయాణాల వలన. సో మళ్ళా నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను. తప్పక ప్రతిరోజు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయబడుతుంది. తప్పకుండా వీక్షించండి, దేవుని మహిమపరచండి, వినండి, వాక్యాన్ని వినండి పిల్లలు. ప్రతిరోజు మీకోసమే స్వచ్ఛమైనటువంటి కల్తీ లేనిది, డబ్బులు ఆశించకుండా, అడుక్కోకుండా ప్రకటించే వాక్యం. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాడు. నేను నమ్ముతూ ఉన్నాను, నా హృదయపూర్వక నమ్ముతూ ఉంది, నాతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. నేను ప్రకటిస్తూ ఉన్నప్పుడు నా ద్వారా దేవుడు వాక్యాన్ని, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నాతో కూడా మాట్లాడాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకు తోడై నడిపించును గాక. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. సీ యూ టుమారో. Until then, take care. God bless you all richly, abundantly, with incredible heavenly blessings. Praise the Lord. Glory to God. Amen.